ఫుల్ ఎక్సైట్మెంట్. ఏ కానీ ఫ్యామిలీతో కాకుండా ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా బాగుండేది కదా. మీరెవరితో వెళ్తారో తెలియదు కానీ అంటే అలా అని కాదు కానీ అంటే ఫ్రెండ్స్తో పోయినా ఒకటే పోకపోయినా ఒకటే. కొంతమంది ఫ్యామిలీ స్ట్రిక్ట్గా ఉంటారు వల్ల ఫ్రెండ్స్తో అస్సలే పంపించారు కాబట్టి ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేయాల్సింది. మళ్ళీ ఫ్యామిలీ మరి అంత రూడ్గా ఏమి ఉండరు కానీ పంపిస్తారు. అంటే పేరెంట్స్తో పోయినా కూడా ఎంజాయ్ చేయొచ్చు మనం. కానీ వాటర్ లోపల వరకు పోవడానికి అట్లా అవ్వదు కాబట్టి సో బయట నుండి నాకు ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఇంకొక 2 hours తర్వాత నేను మీకు చూసారా ఎంత గ్రీనీగా ఉందో. యాక్చువల్గా నేను గట్టిగా మాట్లాడలేను, సో అడ్జస్ట్ అవ్వండి ఓకేనా. వావ్ ఎంత గ్రీనీగా ఉందో. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఈ వరల్డ్లోనే ప్లాన్స్ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. విలేజ్ పీపుల్స్ నుండి సిటీ వరకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టమైన వాళ్ళే ఉంటారు. అవి ఎంత తిక్కగా పెరిగినా మనకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇంటి ముందర గ్రీనీగా ఉంటేనే చాలా బాగుంటుంది కదా. నాకైతే ప్లాంట్స్ అంటే పిచ్చి బాబోయ్. ఎనీ టైప్ ఏదో ఒకటి పెడతానే ఉంటాను నేను. లైక్ ఫ్లవర్స్, సన్ఫ్లవర్స్ ఇలా పెంచుతూనే ఉంటాను. అది కూడా కొని చెట్టును పెంచాను. సీడ్స్ ద్వారా నింటే నేను పెంచుతాను. అవి టైం పడతాయి పెరగడానికి, బట్ ఇట్స్ ఓకే. నేను ఎక్కువ పొద్దున్న వెంటనే గార్డెన్ ముందరే కూర్చుంటాను. అక్కడే కూర్చొని ఉంటాను. అక్కడే పనుకొని కానీ ఎంజాయ్ చేస్తాను మంచిగా. చూసారా ఎంత గ్రీనింగ్గా ఉందో. అబ్బా ఎంత గుచ్చుంటే కొండ చిల్లువే ఉంటాయేమో. మరింత గుచ్చు ఉండే అవసరం లేదు. అంటే ఇంటి నిండా ఫ్లవర్స్, వెజిటేబుల్స్తో నింపేస్తే అదొక హ్యాపీనెస్ మనకి. అంటే బయట కూడా పండిస్తారు, బట్ కానీ ఎక్కువ రేట్తో అమ్ముతారు. అదేనా మన ఇంట్లోనే పండించుకొని మంచి ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ భలే ఉంటుంది కదా.